వాళ్ళందరూ లోపలేసేయాలి. ఎవరు ఈ క్రైస్తవానికి సంబంధించి హిందువుల గురించి లేకపోతే హిందూ దేవుళ్ళ గురించి దేవి దేవతలను దూషిస్తూ ఉంటారు కదా, వాళ్ళని నిలదీస్తా ఇటు హిందుత్వవాదుల్లో కొంతమంది క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, డిబేట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని భయపెట్టాలనుకుంటున్నారు వీళ్ళు ఇన్సిడెంట్ ద్వారా. లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్న ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళని ఈ కేసును అడ్డుపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించాలన్నది వీళ్ళ కుట్ర అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి, హిందువులు తీవ్రవాదుల్లాగా మారిపోతున్నారనే ఒక ప్రచారాన్ని క్రైస్తవ సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఇది దేశద్రోహం. లేని అంశాన్ని సృష్టించడం, ఒక అపప్రద క్రియేట్ చేయటం, దాన్ని మొగ్గలో తుంచాల్సిన ప్రభుత్వం దాన్ని సాగతీయడం అనేది ఇంకొంత వ్యతిరేకతకి కారణమవుతుంది. కానీ ఇలా లేట్ చేయడం వల్ల కూడా నిజమేంటనేది ప్రజలకు దాదాపుగా సగానికి పైగా తెలిసిపోయింది. ఇప్పుడు అది కూడా ఒక ఆలోచన ప్రభుత్వాన్ని ఒకేసారి చెప్పి కంటే ఒక్కొక్క సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో మెల్లగా జనాల్లోకి పంపిస్తున్నారా? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇవాళ మీరు అంతా చెప్పినా సరే ఎవడూ నమ్మడం. వివేకానంద రెడ్డి కేసు టైప్లోనే అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడు లేకపోతే జగనే మర్డర్ చేయించాడని నమ్మేవాళ్ళు మారతారా? అవును. లేకపోతే జగన్ గా జయించింది ఇదంతా సునీతనే అని చెప్పి నమ్మేవాళ్ళు మారతారా? ఎవరు మారరు. ఇప్పుడు ఇది కూడా అంతే. రేపు పొద్దున స్వయంగా ఆయన ఆత్మహత్య చెప్పినా కూడా నమ్మరు. అది కూడా ఎవరో చెప్పించారని చెప్తారు. అంతే, లేదంటే ఆయన ఆత్మ కాదంటారు. అంతే. రైట్. మరో కీలక అంశం సార్, వక్ఫ్ బిల్ వ్యవహారం. ఆల్రెడీ మనం దీని గురించి చర్చించాం, 2.0లో మాట్లాడుకున్నాం. కానీ రాజ్యసభలో కూడా 2 చోట్ల బిల్లు పాస్ అయిపోయడం అనేది ఇది కంప్లీట్ గా ఒక బీజేపీ బలవంతంగా తెచ్చుకున్న సక్సెస్ అని అనుకోవాలా? కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇబ్బందులు పడతాయని తెలుసు కూడా బీజేపీ తన పంతం నెగ్గించుకుందా? ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పడడానికే ఉంది. ఇప్పుడు మీకు ప్రతి ఏడాది ఒక్కసారి పేపర్ క్లిప్పింగ్లు తీయండి 2 తెలుగు రాష్ట్రాల్లోనే. కనీసం 100 నుంచి 150 సార్లు వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అయిపోతున్నాయి కాపాడండి అని ముఖ్యమంత్రిని అడిగారు, వక్ఫ్ మంత్రిని అడిగారు, మైనార్టీ మంత్రిని అడిగారు అని 100 నుంచి 150 వస్తాయి జిల్లాల వారి క్లిప్పింగ్లు తీస్తే. అంటే వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని ఎవరు చెప్తున్నారు? ముస్లింలే చెప్తున్నారు. వక్ఫ్కి తరపున ఓ బిల్డింగ్ ఉంది లేకపోతే ఒక భూమి ఉంది, దాన్ని సోన్సో వాళ్ళు తినేస్తున్నారు, పెద్దోళ్ళు తినేస్తున్నాడు, పేదోళ్ళకి ఏం దొరకట్లేదు, దాన్ని వాళ్ళు స్వార్థానికి వాడుకుంటున్నారని చెప్తోంది ముస్లింలే. హిందువులు ఎవడో చెప్పడం, ఎందుకంటే అడిగి తెలియదు వక్ఫ్ ఆస్తి ఏంటో కథ ఏందో. నిరంతరం